వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. సో ఈ రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు మనతో ఉన్నారు. సో చెప్పండి, ఏదైతే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా మత్స్యకారులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చెప్తారు? ఒకటే చెప్తాం, మంచి చేప తినండి, మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోండి. ప్రపంచ దినోత్సవం అందులో తెలంగాణలో మత్స్యకారులను పైకి తేవాలని కార్పొరేషన్ చైర్మన్ ఒక కార్యకర్తగా పనిచేసినట్టు మెట్టి స్థాయికి ఇవ్వడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఈనాడు ఇంకో పని ఏంటంటే రేవంత్ రెడ్డిగా హైడా పెట్టి చెరువులను కాపాడుతుంది. అంటే ఎన్ని చెరువులు ఎక్కువైతే అన్ని చేపలు ఎక్కువైతాయి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ చెరువులు ఈవెన్ ఆడుకునే స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఒక మంచి నిర్ణయం జరిగింది. దీనివల్ల ఎక్కువ చెరువులు అవుతాయి, దానివల్ల వాటర్ నిల్వ ఉంటుంది. దాంతోపాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్ని చెరువులలో కూడా చేపలు పెంచుకోవడానికి సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎక్కువ లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం ఇచ్చిన 6 వాగ్దానాలే కాకుండా కొత్త వాగ్దానాలు కూడా పూర్తి చేస్తాం. అపోజిషన్ కొద్దిగా రోజు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. పదవి అయినాక ఎవడగానే కొంత మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా. రోజు స్టేట్మెంట్ ఇస్తే మీరు టీవీలలో చూపిస్తున్నారు. అవి ఏం కావు, అన్నీ మేము డిక్లరేషన్ అమలు చేస్తాం. 1200 మంది పిల్లలు చనిపోతే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఆ పట్టుదల ఆ కుటుంబంలో ఉన్నది. తప్పనిసరిగా అన్ని నెరవేరుస్తామని మీ ద్వారా చెప్తున్నాం. సో గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఏదైతే బీఆర్ఎస్ ఉందో, సో ఈ చేపల అక్రమాలు జరిగాయి, చెరువుల అక్రమాలు జరిగాయి. అలాగే ఏదైతే మొన్న నల్గొండ జిల్లాలో తూనికి ఏదైతే వెయిట్ చేస్తే కూడా తక్కువ వచ్చినాయి చేపలు అని చెప్పేసి కాంట్రాక్టర్ పైన విరుచుకోబడ్డారు. మరి ఏం చెప్తారు గత ప్రభుత్వం పైన? గత ప్రభుత్వం చేసింది తప్పులు జరిగితే ఆ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. సొసైటీ వాళ్ళకి అన్ని తెలుసు. గతంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం అన్యాయం కాకుండా చూస్తాం అనేది నా ఉద్దేశం. డిసెంబర్ 9న ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది మీ ప్రభుత్వం, విజయోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇది విజయోత్సవాల సభ కాదు, వంచించే సభ ప్రజల్ని అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ చెప్తుంది. ఎవడో అంటుంటాడు ఇది వంచేదా, ఇది పనికిరాని సభ అంటాడు. కానీ ప్రజలకు లాభం చేసేందుకే ఈ సభలు నిర్వహిస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ప్రభుత్వం ఉద్దేశం. ఏదైతే 6 గ్యారెంటీ హామీలు ఇచ్చిరో 6 గ్యారెంటీల ఉచిత బస్సు తప్పితే వేరేది ఏది హామీ కాలేదని చెప్పి అంటున్నారు. వాళ్ళు అట్లనే అంటుంటారండి. జనానికి తప్పనిసరిగా ఇస్తాం. మహిళలకు ఇచ్చేది 2500 అది ఇస్తాం. అదేవిధంగా పెన్షన్స్ ఇస్తాం. చదువుకున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. మంచి భోజనాలు పెడతాం, మంచి చదువు కూడా చెప్తాం అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా. సో ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఏదైతే ప్రపంచ దినోత్సవానికి ఇచ్చేసిన విహెచ్ ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సో చేపలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్, వెంకట్, హైదరాబాద్.